నెక్స్ట్ ఇంతకుముందే చెప్పాను. మహిళా సాధికారతలో భాగంగా సాక్షం అంగన్వాడీ పోషక్ అనేటువంటి స్కీమ్సెస్‌కి అత్యధికంగా కేటాయింపులు గూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ 2 స్కీమ్సెస్‌కి 23,000,00,00,000 రూపాయలు. అంగన్వాడీ సెంటర్స్ అంటే మనందరికీ ఐడియా ఉండొచ్చు. ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద మనకు రేషన్ కార్డులలో 0-6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వారికి మరియు గర్భిణీ స్త్రీలకు, బాలింత మహిళలకు ఏందండి అంటే పౌష్టికాహారం ఇవ్వటం కోసం దాదాపుగా 23,000,00,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. ఇదే గాకుండా ఎడ్యుకేషనల్ పర్పస్‌లో ఐఐటీలో సామర్థ్య విస్తరణ అండి. నెక్స్ట్ అన్ని జిల్లాలలో డే కేర్ క్యాన్సర్ సెంటర్‌లను ఏర్పాటు జేయాలి. మనకు ఈసారి హెల్త్ సెక్టార్ విషయంలో గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 99,000,00,00,000కు పైగా అమౌంట్‌ని కేటాయించారు. ఇదే గాకుండా ఈ రానున్నటువంటి ఈ 5 సంవత్సరాలలో 2030 ఇయర్స్ నాటికి 75,000 ఎంబీబీఎస్ 75,000 ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంపొందించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈ ఇయర్‌లో 2025, 26 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని పెంచాలండి అంటే 10,000 ఈ ఒక్క సంవత్సరమే 10,000 పెంచుతాను అని చెప్పి మన బడ్జెట్‌లో అనౌన్స్‌మెంట్ చేయటం జరిగింది. ఓకే. అదే విధంగా భారతీయ భాషా పుస్తక్ పథకం అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. ఇది డిజిటల్ రూపంలో ఉండాలి. కాగితం రూపంలో గాకుండా డిజిటల్ రూపంలో ఉండటం కోసం. పాఠశాల మరియు ఉన్నత విద్య కోసం డిజిటల్ రూపంలో భారతీయ భాషా పుస్తకాలను అందించడం కోసం. పేపర్‌లెస్‌గా ఉండాలి. అంటే మన మొబైల్ ఫోన్‌లో గాని ఎక్కడైనా చూసుకునేటట్టుగా ఉండాలి అని జెప్పి భారతీయ భాషా పుస్తక్ పో పథకము అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ స్కిల్లింగ్ అండ్ అంతర్జాతీయ నైపుణ్యము మరియు భాగస్వామ్యము అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఓకే. స్కిల్స్ డెవలప్‌మెంట్ అనేటువంటిది ఇతర దేశాల తోటి యాడ్ చేయాలి అని చెప్పి ఇవ్వటం జరిగిందండి.